గుడ్ మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే తొక్కిసలాట బాధ్యులపై వేటు అన్నటువంటి వార్తను హైలైట్ చేసింది. తిరుపతి ఎస్పీ రమణ కుమార్, గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డి సస్పెన్షన్, ఎస్పీ సుబ్బారాయుడు తిరుమల తిరుపతి దేవస్థానం సివిఎస్ఓ జేఈఓ బదిలీ, దుర్ఘటనపై న్యాయ విచారణకు ఆదేశం అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. తిరుపతిలో శ్రీవారి వైకుంఠ ద్వారదర్శన్ టోకెన్ల కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనను ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా పరిగణించారు. దీనికి ప్రధాన బాధ్యులైన తిరుపతి క్రైమ్ డీఎస్పీ రమణ కుమార్, గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డిని సస్పెండ్ చేశారు. తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు, తిరుమల తిరుపతి దేవస్థానం చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారి సివిఎస్ఓ శ్రీధర్, జేఈఓ గౌతమిపై బదిలీ వేటు వేశారు. ఈ దుర్ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించారు. తొక్కిసలాట్లో మృతి చెందిన 6 కుటుంబాలకు 25 లక్షల రూపాయల చొప్పున పరిహారంతో పాటు ఆయా కుటుంబాలను ఒకరికి ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగం ఇవ్వనున్నట్టు ప్రకటించారు. తీవ్రంగా గాయపడ్డ ఇద్దరికి 5 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. వారి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడే వరకు ఖర్చులని భరిస్తామన్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం పోలీసుల మధ్య సమన్వయ లోపమే శాపం. భారీగా భక్తులు వస్తారని తెలిసినా తగిన ఏర్పాట్లు లేవు. రద్దీని అంచనా వేయడంలో వైఫల్యం. తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శనాల టోకెన్ల జారీ కేంద్రం వద్ద తొక్కిసలాట్లో భక్తుల మరణానికి తిరుమల తిరుపతి దేవస్థానం పోలీసు యంత్రాంగం మధ్య సమన్వయ లోపమే ప్రధాన కారణం. వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి దర్శనానికి వేల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. స్థానికులు కూడా భారీగా వస్తారని తెలిసినా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఇంత దుర్ఘటన జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో భారీ ప్రక్షాళన జరగాలని భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించేందుకు అనుసరిస్తున్న విధానాల్లో చాలా మార్పులు చేయాల్సిన అవసరం ఉందనడానికి ఈ ఘటన ఉదాహరణ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ కూడా ఒక దరిద్రపు వక్రీకరణ తప్పించి ఏం లేదు. అధికారుల మధ్యన వైఫల్యం ఉంది. దాంట్లో మళ్ళీ ప్రక్షాళన చేయాలి. ఏం ప్రక్షాళన చేస్తారు? 7 నెలల నుంచి ఆళ్ళ చేతుల్లోనే ఉంది కదా ప్రభుత్వం. మార్చేశారు కదా అధికారులందరినీ. అనుభవం ఉన్న వాళ్ళని తీసుకురావాలి. ఇక్కడ ప్రతి ఒక్క అధికారి కూడా చంద్రబాబుని మెప్పించేందుకున్నారు కానీ భక్తులు మెప్పించే ప్రయత్నం చేయట్లేదు. అసలు లోపం అది. ఆ విషయాన్ని పక్కన పెట్టేసి ఇప్పటికి ఇదే కనుక జగన్ అయ్యి ఉంటే ఇప్పటికి జగన్ వైఫల్యం, లేకపోతే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఎవడో ఫోన్ చేస్తే పంపించబోయారు, ఇట్లాంటి పిచ్చి పిచ్చి వార్తలని రాసేవాళ్ళు. ఇప్పుడు ఇక్కడ బాబు గారికి ఏం సంబంధం లేదు. నిజంగానే బాబు గారికి ఏం సంబంధం ఉండదు. అక్కడ ఉండేటటువంటి సమన్వయ లోపమే. కానీ వార్తలు రాసే తీరు ఇక్కడ పరిహారం జరిగింది ఇట్లాగా అప్పుడు వచ్చేటప్పటికి ప్రభుత్వాన్ని డైరెక్ట్గా నిందిస్తూ రాస్తుండేవాళ్ళు. వీళ్ళ వార్తల స్టైలు ఇట్లాగే ఉంటుంది. లేకపోతే అక్రమంగా తవ్విన ఇసుక 2 కోట్ల టన్నులు. వైకాపాయంలో దోపిడీపై ఉపగ్రహ చిత్రాల సాయంతో నివేదిక రూపొందిస్తున్న గనుల శాఖ వచ్చే నెలలో సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు. జిల్లా ఇసుక అధికారులను విచారించిన ఏసీబీ. వైకాపా ప్రభుత్వంలో ఇసుక వ్యాపారం గుత్తేదారులకు అప్పగించాక అనధికారికంగా 2 కోట్ల టన్నులకు పైన ఇసుక తవ్వి తరలించి ఉంటారని అంచనా వేస్తున్నారు. అప్పట్లో 478 రేవులకు అనుమతులు ఇవ్వగా అందులో 135 రేవులు పరిధిలో జరిగిన అక్రమ తవ్వకాలను అంచనా వేసినప్పుడే దాదాపుగా 70 లక్షల టన్నులు ఉందని లెక్కించారు. మిగిలిన అన్ని రేవుల పరిశీలన పూర్తయితే అక్రమ తవ్వకాల పరిమాణం 2 కోట్ల టన్నులు దాటుతుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. గత ప్రభుత్వంలో జరిగిన ఇసుక అక్రమ తవ్వకాలపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. ఇందుకోసం రేవుల వారీగా వివరాలను అధికారులు సిద్ధం చేస్తున్నారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇది ఖచ్చితంగా ఇది జరగాలి. ఇది చేస్తే అది క్రమమా అక్రమమా అన్నది ఒక ఎత్తు. రేపొద్దున నెక్స్ట్ ప్రభుత్వాలు మారినప్పుడు ఉచితం పేరుతో ఎన్ని కోట్ల టన్నుల్ని నొక్కేశారని కూడా తేలుతుంది. ఇప్పుడు ఒక మార్గం చూపించినట్టయింది. ఇవాళ ఏది అక్రమం చేస్తారో రేపొద్దున ఇదే అక్రమనినే కదా. ఇసుకంటేనే అందులో సక్రమము అక్రమము అనేది ప్రభుత్వాలు డిసైడ్ చేసేది. ప్రభుత్వం తవ్వుకోమంటే తవ్వుకున్నట్టు. వాళ్ళు తవ్వుకుంటున్నదంతా కూడా సక్రమ అంటే ప్రభుత్వం చెప్పింది కాబట్టి సక్రమం, అప్పుడు ప్రభుత్వం చెప్పింది కాబట్టి సక్రమం. అదే రెండో ప్రభుత్వం మారితే అక్రమం. అంతకు మించి ఏం కనబట్టలేదు. ఒరిజినల్గా అక్రమం ఏంటి? ఏదైనా మన దాన్ని ఏమంటారు, వంతెనలు అట్లాంటి వాటి దగ్గర తవ్వకూడదు. రెండవది డబ్బులకి తవ్వారా లేదా, డబ్బులకే తవ్వారా రోజున. కాకపోతే దాన్ని అక్రమం అని చెప్తున్నది. ఇవాళ ఉచితంగా జరుగుతున్నటువంటిది మాత్రం సక్రమం అని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. లేకపోతే వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలో 5 రకాల బడులు, ప్రాథమిక ఉన్నత హై స్కూల్ ప్లస్ విధానం రద్దు. గత ప్రభుత్వంలో తరలించిన 3, 4, 5 తరగతులు వెనక్కి రాష్ట్రంలో అంగన్వాడీలతో కలిపి 5 రకాల పాఠశాలను వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వం తీసుకురాబోతుంది. వైకాపా ప్రభుత్వంలోని 6 రకాల బడుల స్థానంలో 5ని తీసుకొస్తుంది. గత ప్రభుత్వంలో పాఠశాల విద్యలో విధ్వంసం సృష్టించిన జీవో 117ని రద్దు చేసి ప్రత్యామ్నాయంగా తీసుకురాన్న విధానంపై పాఠశాల విద్యాశాఖ గురువారం మెమో జారీ చేసింది. దీనిపై ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి సూచనలు, సలహాలు తీసుకున్న అనంతరం జీవో ఇవ్వాలని నిర్ణయించింది. గత ప్రభుత్వంలో 4731 ప్రాథమిక పాఠశాల నుంచి 3, 4, 5 తరగతులను ప్రాథమిక ఉన్నత బడుల్లో విలీనం చేయగా ఇప్పుడు వీటిని వెనక్కి తీసుకురావాలనుంది. ప్రాథమిక ఉన్నత బడుల వ్యవస్థను రద్దు చేయబోతోంది. విద్యార్థులకు సంబంధించి సంఖ్య ఆధారంగా ఈ బడులను ఉన్నతీకరించడం లేదా ప్రాథమిక బడులుగా మార్చడం చేస్తుంది. ఇంటర్మీడియట్లో ఏర్పాటు చేసిన హై స్కూల్ ప్లస్ వ్యవస్థను తీసేయబోతోంది.
వీటిల్లోని ఇంటర్మీడియట్ విద్యాశాఖ అప్పగించబోతోంది. గతేడాది డిసెంబర్ 31 వరకు ఉన్న విద్యార్థుల సంఖ్య ఆధారంగా నిర్ణయం తీసుకునింది. జాతీయ రహదారులు, రైల్వే లైన్లు, వంతెనలు, పాఠశాల దూరాన్ని ప్రామాణికంగా తీసుకుని 5 రకాల విధానాన్ని అమలు చేయనుంది. ఈ విధానాలపై అవగాహన కల్పించేందుకు సమావేశాల నిర్వహణ క్లస్టర్ మండల స్థాయిలో ప్రత్యేకంగా కమిటీలను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో ప్రతి గ్రామ పంచాయతీ 6 వార్డు 6 డివిజన్కు ఆదర్శ ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేయబోతుంది. ఇక్కడ 1 నుంచి 5 తరగతులకు 5 టీచర్లను కేటాయిస్తుంది. ఈ బడుల్లో 120 మంది పిల్లలు ఉంటే అదనంగా ప్రధానోపాధ్యాయ పోస్ట్ ఇస్తుంది. 150 మంది కంటే ఎక్కువ పిల్లలు ఉంటే ప్రతి 30 మందికి ఒక్కరు చొప్పున టీచర్లను కేటాయిస్తుంది. ఆదర్శ పాఠశాలను గుర్తించేందుకు మండల క్లస్టర్ పాయింట్లో మండల విద్యాధికారి, క్లస్టర్ ప్రధానోపాధ్యాయులు కన్వీనర్లుగా కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఒక పంచాయతీ 6 వార్డు 6 డివిజన్లో ఎక్కువ ప్రాథమిక పాఠశాలలు ఉంటే వీటికి మధ్యలో ఉండే బడిని పాఠశాల యాజమాన్య కమిటీ సూచన మేరకు ఆదర్శ పాఠశాలగా మార్పు చేయబోతుంది. ఆయా బడుల్లోని 3, 4, 5 తరగతులను ఆదర్శ పాఠశాలకు తరలించబోతుంది. ఆదర్శ పాఠశాలకు ఒక బడిని గుర్తించిన తర్వాత అక్కడ మౌలిక సదుపాయాలు సరిగా లేకపోతే PP 1, 2, 1, తరగతులను ఒక చోట, 3, 4, 5 తరగతులు మరో చోట అదే పంచాయతీ 6 వార్డు 6 డివిజన్లో నిర్వహించబోతోంది. ప్రాథమిక ఉన్నత పాఠశాలలో 6, 7, 8 తరగతుల్లో కలిపి 30 మంది విద్యార్థులకి లోపు ఉంటే వాటి ప్రాథమిక బడులుగా మార్చేయనుంది. వీటిల్లోని 6, 7, 8 తరగతులను సమీపంలోని ఉన్నత పాఠశాలలో విలీనం చేయనుంది. అదే 60 మంది కంటే ఎక్కువ ఉంటే వీటిని ఉన్నత పాఠశాలగా మార్పు చేయనుంది. ఒకవేళ 31 నుంచి 59 మంది పిల్లలు ఉంటే పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటుంది. ఇదివరకు జగన్ ఒక సంస్కరణ తీసుకొచ్చాడు, ఇప్పుడు దాంట్లో ఇంకో సంస్కరణ తెస్తున్నాడు. ఇందులో అద్భుతమైన మార్పు ఏంటి అంటే ప్రభుత్వం మారడం, అంతకు మించి మరేం లేదు. ఇదే జగన్ చేస్తుంటే తప్పు అన్నారు, ఇప్పుడు వీళ్ళు ఇంకొక రూట్లో తీసుకొస్తే రైట్ అంటారు. అంతకు మించి మనకి నచ్చినోడు చేసిన ఏ పనైనా అద్భుతం, మనకు నచ్చని వాడు ఉంటే ఏం చేసినా దుర్మార్గం అనేటటువంటి కోణంలోంచినే ఇదంతా నడుస్తూ వస్తుంది. ఇది ఈనాడు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలైతే, సాక్షి వచ్చేటప్పటికి బాబే మొదటి ముద్దాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. తిరుపతిలో తొక్కిసలాట ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ ధ్వజం. 6 భక్తులు మరణించడానికి కారణం ప్రభుత్వ నిర్లక్ష్యమే. టీటీడీ చరిత్రలో ఈ దుర్ఘటన మాయని మచ్చ. పోలీసులంతా చంద్రబాబు కుప్పం పర్యటన సేవలో తరించారు. తిరుపతిలో భక్తుల భద్రతను గాలికి వదిలేశారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్ల గురించి ఎవరూ పట్టించుకోలేదు. లక్షల మంది భక్తులు వస్తారని ముందు తెలియదా? కనీసం మంచినీరు, ఆహారం ఇవ్వాలని కూడా తెలియదా? అందరూ గుమిగూడేలా చేసి ఒక్కసారిగా గేట్లు తెరుస్తారా? క్రౌడ్ మేనేజ్మెంట్లో టీటీడీకి ఉన్న విశిష్టతను పాడు చేశారు. బాబుతో పాటు టీటీడీ చైర్మన్, ఈవో, అదనపు ఈవో, SP, కలెక్టర్ అందరికీ ఈ పాపంలో భాగం ఉంది. దేవుడికి భక్తులకు క్షమాపణ చెప్పాలని ఇంగిత జ్ఞానం కూడా లేదు. బాబుకి తెలిసింది తాను చేసిన తప్పుని ఇంకొకరి మీద మోపడమే అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అట్లాగే వైఎస్ జగన్ పర్యటనకు అడుగడుగున అడ్డంకులు అంటూ ఆసుపత్రికి వచ్చే దారిలో ట్రాక్టర్లు, లారీలు అడ్డు నిలిపిన వైనం. ట్రాఫిక్ క్లియర్ చేయకపోవడంతో కారు దిగి నడుచుకుంటూ కిలోమీటర్ తర్వాత ఒక కారులో ఎక్కి ఆసుపత్రికి చేరుకొని జగన్. లోపలికి వెళ్లకుండా అడ్డగింత అరగంట నిరీక్షణ, క్షతగాత్రులకు వైఎస్ జగన్ పరామర్శ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుపతి పర్యటన అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం అడుగడుగున అడ్డంకులు సృష్టించింది. భద్రతా ఏర్పాట్లు కూడా సరిగ్గా చేయలేదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ల పరామర్శ ముగిసినప్పటికీ వైఎస్ జగన్ ఆసుపత్రి వద్దకు వెళ్లకుండా కావాలని అడ్డుకున్నారు. తొక్కిసలాట్లో గాయపడిన వారిని పరామర్శించేందుకు వైఎస్ జగన్ గురువారం సాయంత్రం 4:50 గంటలకి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన్ని స్విమ్స్కి బయలుదేరారు. అంతలో కూటమి ప్రభుత్వ పెద్దలు క్షతగాత్రులు మరో ఆసుపత్రికి తరలించాలని కుట్ర పన్నారు. ఇందులో భాగంగా జగన్ ఆలస్యంగా చేరేలా కాన్వాయ్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం దాటగానే ఇసుక ట్రాక్టర్, లారీలను రోడ్డుపై ఆపేశారు. వెంటనే DSP శ్రీనివాసరావు వైఎస్ జగన్ వద్దకు వచ్చి ఇటుగా వెళ్ళడానికి అనుమతి లేదు, తొక్కిసలాట జరిగిన బైరాగిపట్టడికి వెళ్లాలని ఆదేశించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించడానికి తాను వచ్చానని, వారి వద్దకు వెళ్తానని తేల్చి చెప్పారు. అందుకు DSP ససేమిరా అన్నారు. దీంతో తాను నడుచుకుంటూ ఆసుపత్రికి వెళ్తానని జగన్ వాహనంలోంచి కిందకి దిగారు. నడుచుకుంటూ తిరుపతి వైపు పయనమయ్యారు. వైఎస్ జగన్ వెంట రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మాజీ మంత్రి ఆర్కే రోజే, మాజీ ఎమ్మెల్యే BF మధుసూదన్ రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జి విజయానందరెడ్డి, భువన అభినయ్ రెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, నూకతోటి రాజేష్లు బయలుదేరారు. జగన్ వచ్చారని తెలిసి స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కిలోమీటర్ దూరం నడిచాక తిరుపతి వైపు వెళ్తున్న కారులో వైఎస్ జగన్ ఎక్కి ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. వైఎస్ జగన్ స్విమ్స్కి చేరుకునే లోపు 8 మందిని తరలించారని సిబ్బంది చర్చించుకున్నారు. సాయంత్రం 6 గంటలకు వైఎస్ జగన్ ఆసుపత్రి వద్దకు వచ్చినప్పుడు పోలీసులు భద్రత కల్పించలేదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్కడే ఉండటంతో జగన్ అప్పటి ఆసుపత్రిలోనికి అనుమతించకుండా అరగంట పాటు ఆపేశారు. ఆ సమయంలో వైద్య విద్యార్థులు, ప్రజలు భారీగా చుట్టుముట్టారు. జగన్ పర్యటన మొత్తం మీద అడుగడుగున పోలీసుల నిర్లక్ష్యం కనిపించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే నిర్లక్ష్యమే చంపేసింది అంటూ టీటీడీ గ్లోబల్ ప్రచారం కారణంగా పోటెత్తిన భక్తుల రద్దీని అంచనా వేయడంలో సర్కార్ వైఫల్యం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరోపు దేవుడి పవిత్రత దెబ్బతీయడానికి వాళ్లే చేశారేమో. 10 రోజుల పాటు వైకుంఠ ద్వారదర్శనం సరైంది కాదు. DSP గోశాల డైరెక్టర్ సస్పెన్షన్, జ్యుడిషియల్ విచారణకు ఆదేశం. తిరుపతి SP, CVSO, JEOని బదిలీ చేస్తున్నాం. మృతుల కుటుంబాలకు 25 లక్షల ఎక్స్గ్రేషియా. కుటుంబంలో ఒకరికి టీటీడీలో కాంట్రాక్ట్ ఉద్యోగం, తీవ్రంగా గాయపడ్డ ఇద్దరికి చెరో 5 లక్షలు, క్షతగాత్రులకి 2 లక్షల రూపాయలు. చంద్రబాబు నాయుడు ప్రకటనని హైలైట్ చేశారు. ఇకపోతే దేవదేవ ఏమిటి విషాదం అంటూ
ప్రభుత్వ నిర్లక్ష్యానికి శ్రీవారి భక్తుల దుర్మరణం, విషాదంలో మృతుల కుటుంబాలు, పిల్లలకు దూరమైన ఓ తల్లి, కుమారుడికి ఉద్యోగం వచ్చేవేళ మరో తల్లి మృతి, పెద్ద దిక్కును కోల్పోయిన ఓ కుటుంబం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పోలీసులు సంక్షేమ ఖాళీల భర్తీపై హైకోర్టు విచారణ, పోలీసుల సంక్షేమం ఖాళీల భర్తీపై హైకోర్టు విచారణ, పోలీసుల సంక్షేమ ఆ శాఖలో ఖాళీల భర్తీ వ్యవహారాలను హైకోర్టు సుమోటో ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పరిగణించింది. ఈ బిల్పై విచారణ జరిపిన హైకోర్టు పూర్తి వివరాలను తన ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ మార్చి 3కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చెమలపాటి రవి ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. పోలీసుల సంక్షేమం కోసం అలాగే ఆ శాఖలో ఖాళీల భర్తీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చర్యలు తీసుకుంటున్నాయో తెలియజేయాలని, ఈ విషయంపై సుమోటోగా విచారణ జరపాలని సుప్రీంకోర్టు గతంలో అన్ని హైకోర్టులు ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు సుమోటో పిల్గా విచారణ చేపట్టింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే కరువు రైతులకి సాయం అందించండి అంటూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా కరువు మండలాల్లోని రైతులకు ఉదారంగా సాయం అందించాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా కేంద్ర బృందాన్ని కోరారు. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయం గురువారం కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ సంయుక్త కార్యదర్శి పెరిందేవి నేతృత్వంలో కేంద్ర బృందంతో సమావేశమై రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్లో నెలకొన్న కరువు పరిస్థితులు ఆయన వివరించారు. కేంద్ర బృందం సభ్యులు సుప్రియా మాలిక్, అనురాధ భట్న, డాక్టర్ దీపాంకర్ సేద్, ప్రదీప్ కుమార్, మన్నుజీ ఉపాధ్యాయ్, జయంతి, కే పొన్నూరు స్వామి తదితరులతో చర్చించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి ముఖ్యమంత్రి ముందే మాటకు మాట అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. తీవ్రంగా వాదులాడుకున్న టీటీడీ ఈవో చైర్మన్, ఈవోపై ఫిర్యాదు చేసిన బీఆర్ నాయుడు తనకేమీ చెప్పడం లేదని ఆగ్రహం, చెప్పనిది ఏంటంటూ ఈవో ధ్వజం, సీఎం మంత్రుల ముందే ఇద్దరు రచ్చ, తొలుత మంత్రి అనగాని జోక్యం, ఆపై విరుచుకుపడ్డ చంద్రబాబు ఇదేం పద్ధతి, ఇద్దరు ఆపండి, సమన్వయంతో పనిచేయలేరా అంటూ ఇద్దరికి సీఎం హెచ్చరిక అంటూ చైర్మన్గా వచ్చినప్పటి నుంచి నన్ను చిన్నచూపు చూస్తున్నారు, నాకేమీ చెప్పడం లేదు అంటూ చైర్మన్, నీకేం చెప్పడం లేదు చెబుతూనే ఉన్నాం కదా తీవ్ర స్వరంతో ఈవో, ఏం చెప్పావు, రేపు వైకుంఠ ఏకాదశి, ఈ రోజు నుంచే హడావిడి ఉంది, మీరు ఏం చేస్తున్నారో ఆ విషయాలు ఏమైనా చెప్పావా, నేను చైర్మన్గా ఉండి ఇక్కడ ఏం చేస్తున్నాడు, తీవ్ర ఆగ్రహంతో చైర్మన్, నువ్వు మాకు అన్నీ చెప్పే చేస్తున్నావు, మాకు చెప్పే ప్రకటిస్తున్నారా, శ్రీవాణి ట్రస్ట్ విషయంలో నువ్వేం చేసావు, నాతో మాట్లాడకుండా ప్రెస్ మీట్ పెట్టి నీకు నచ్చింది చెప్పేసావు, దానివల్ల మాకు ఎంత ఇబ్బంది అవుతుంది నీకేమైనా తెలుసా అంటూ ఈవో ఆయనతో ఆగ్రహంగా వాదులాటికి దిగారని, అది స్వయంగా ముఖ్యమంత్రి నిర్వహిస్తున్న సమీక్ష, టీటీడీ చరిత్రలోనే పెను విషాదం చోటు చేసుకున్న సందర్భం, ఇలాంటి సమయంలో టీటీడీ చైర్మన్ ఈవో సంయమనం కోల్పోయారు, విచక్షణ మరిచారు, ముఖ్యమంత్రి ముందే వాదులాడుకున్నారు, నువ్వు నాకేం చెప్పడం లేదని చైర్మన్ బీఆర్ నాయుడు, అన్నీ చెప్తూనే ఉన్నామని ఈవో శ్యామలరావు పరస్పరం వాదనకు దిగారు. కొద్దిసేపు సంయమనం వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు తర్వాత వారిద్దరిపై మండిపడ్డారు. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట బాధితులు పరామర్శించి పరిస్థితిని సమీక్షించేందుకు చంద్రబాబు గురువారం తిరుపతి వెళ్లారు. వాళ్ళని పరామర్శించిన తర్వాత జరిగినటువంటిది టీటీడీ పరామర్శించిన అనంతరం తిరుపతి కపిల్ తీర్థం రోడ్లోని టీటీడీ పరిపాలనా భవన్లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, కార్యనిర్వహణాధికారి శ్యామలరావు, తిరుపతి జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, హోంమంత్రి అనితా తదితరులు హాజరయ్యారు. టీటీడీలోని కీలక అధికారులు కూడా ఈ భేటీకి వచ్చారు. టీటీడీలో ఉన్నత స్థాయి వ్యక్తుల మధ్య సమన్వయం లేదనే అభిప్రాయాన్ని నిజం చేస్తూ చైర్మన్ ఈవోలు పరస్పరం తీవ్ర స్థాయిలో వాదులాడుకున్నారు. ఈవో నన్ను అస్సలు పట్టించుకోవడం లేదు, చైర్మన్ అనే గౌరవం కూడా చూపడం లేదు, ఏ చిన్న విషయాన్ని నాతో చర్చించడం లేదు, మీరైనా కాస్త చెప్పండి అని చంద్రబాబుకు బీఆర్ నాయుడు ఫిర్యాదు చేశారు. దీంతో రచ్చ మొదలైంది. ఈవో ఒక్కసారిగా సమయం కోల్పోయారు, నీకేం చెప్పడం లేదు, అన్నీ చెప్తూనే ఉన్నాం కదా అంటూ చైర్మన్పై తీవ్ర స్వరంతో ఎదురు తిరిగారు. తర్వాత ఇద్దరు నువ్వంటే నువ్వు అనుకుంటూ ఏకవచనంతోనే వాదులాటికి దిగారు. అక్కడే ఉన్న మంత్రులు సీఎం విస్మయానికి గురయ్యారు. ఇంతలోనే మంత్రి అనగాని సత్యప్రసాద్ జోక్యం చేసుకుని ఈవోని మందలించారు. ఏం మాట్లాడుతున్నారు, ముఖ్యమంత్రి మన అందరికీ బాస్, ఆయన ముందు ఎలా మాట్లాడాలో తెలియదా, శ్రీవాణి ట్రస్ట్లో అంశాలు ఏమైనా ఉంటే నోటు రూపంలో ఇవ్వండి, ఎక్కడెందుకు ప్రస్తావిస్తున్నారని అభ్యంతరం తెలిపారు. చంద్రబాబు జోక్యం చేసుకుని సత్యప్రసాద్ నువ్వు ఆగు అంటూ ఈవో చైర్మన్పై విరుచుకుపడ్డారు. ఏం మాట్లాడుతున్నారు మీరు, ఇదేనా పద్ధతి, మీ పరిధి దాటి మాట్లాడుకుంటున్నారు, మీ ఫ్రస్ట్రేషన్ ఎవరిపైన చూపిస్తున్నారు, అసలు ఇక్కడ జరిగిందేంటి, మీరు మాట్లాడుతున్నది ఏంటి, ఒక చోట పనిచేస్తున్నప్పుడు ఓపిక సమన్వయం ఉండాలి, అది మీకు ఎందుకు సాధ్యపడటం లేదు, నేను చీఫ్ సెక్రటరీ సమన్వయంతో పనిచేసుకోవడం లేదా, మేము కోఆర్డినేషన్లో లేవా, ఒకరితో మరొకరు మాట్లాడుకోవడం లేదా, ఇద్దరం కలిసి పనిచేస్తేనే కదా రాష్ట్రం అభివృద్ధి చెందేది, ఇలా కొట్టుకుంటే ఎలా, ఇదేం భాష, ఇదేం వ్యవహారం, ఇది పద్ధతిగా లేదు, వెంటనే ఆపండి తీవ్ర స్వరంతో హెచ్చరించారు. ఇదే సమావేశంలో అదనపు ఈవో వెంకయ్య చౌదరి వ్యవహార శైలి కూడా ప్రస్తావన వచ్చింది. వాటన్నింటిపై తర్వాత మాట్లాడదాం, ఇది సందర్భం కాదు, సమయం వచ్చినప్పుడు అన్నీ పరిశీలిస్తాం, కానీ మేము పద్ధతి మార్చుకోవాలి, సమన్వయంతో పనిచేయాల్సిందే సీఎం స్పష్టం చేసినట్టు తెలిసింది అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ఆ సమన్వయ లోపమే శాపం, నేను నిన్ననే ప్రస్తావించా. ఈవో, అడిషనల్ ఈవో, చైర్మను, ఎస్పీ, కలెక్టరు కలిసి సమన్వయంతో చేయాల్సింది. ముందు ఆయా సెంటర్లన్నిటిని వాళ్ళు తనిఖీ చేయాలి. అట్లాగే ప్రతి దానికి కూడా ఒక ఆర్డీఓ, ఒక డిఎస్పి,
ఒక డిప్యూటీ ఈఓ, ఒక సివిఎస్ఓ, మన విజిలెన్స్కి సంబంధించినటువంటి ఒక అధికారి, ఏవిఎస్ఓ, ఇట్లాంటి వాళ్ళని పెట్టాలా 9 సెంటర్లకు 9 మందిని. అప్పుడు అక్కడ ఇన్ఛార్జిగా ఆర్డీఓ ఉంటారు. ఇట్లాంటి ప్లానింగ్లో ఫెయిల్ అయ్యారు, గతంలో జరిగేది అది అన్నటువంటి నేను నిన్ననే ఒక వీడియో కూడా ప్రస్తావించాను. అది ఇప్పుడు ఇక్కడ స్పష్టమవుతుంది, సమన్వయ లోపంతో ఇదంతా జరిగిందని. పోతే పెను విషాదానికి తెరిచిన గేటు అంటూ బైరాగిపట్టణంలో తొక్కిసలాటకు ప్రధాన కారణం అదే పద్మావతి పార్క్ ప్రధాన గేటు. దీని నుంచి బయటికి రాగానే ఇక్కడ అనమాట ఈ పాయింట్ దగ్గరే జరిగిందంతా కూడా. టోకెన్లు జారీ క్యూలోకి ప్రవేశించవచ్చు. అస్వస్థకు గురైన మహిళను బయట పంపేందుకు పోలీసులు దీన్ని కొద్దిగా తెరవగానే భక్తులు ఒక్కసారిగా క్యూలోకి వెళ్లేందుకు ముందుకు రావడమే తొక్కిసలాటకు కారణమైంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో పద్మావతి పార్కు మరోవైపున ఉన్న 2 చిన్న గేట్లు, ఇదొకటి. ఆ మహిళను వీటి ద్వారా బయటికి పంపుంటే పెను విషాదం తప్పేది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే బాధ్యత లేదా అధికారులపై సీఎం సీరియస్, తమాషా అనుకుంటున్నారంటూ తీవ్ర స్వరం. డీఎస్పీ టీటీడీ గోశాల డైరెక్టర్ సస్పెన్షన్, ఎస్పీ సుబ్బారాయుడు, టీటీడీ జేఈఓ గౌతమి, విజిలెన్స్ అధికారి శ్రీధర్ తక్షణ బదిలీ, సమగ్ర విచారణకు ఆదేశించి ముఖ్యమంత్రి, ప్రమాద స్థలి పరిశీలన, బాధితులకు పరామర్శ, చైర్మన్ మంత్రులతో కలిసి పరిస్థితి సమీక్ష, మృతుల కుటుంబాలకు 25 లక్షల పరిహారం, తీవ్రంగా గాయపడ్డ 2కి 5 లక్షల సాయం, గాయపడిన 33 మందికి 2 లక్షల సాయం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. టీటీడీలో ప్రక్షాళన జరగాలి, వీఐపీ సంస్కృతి నుంచి బయటపడాలి, సామాన్య భక్తుల ప్రాధాన్యం కావాలి, అధికారుల వైఫల్యం వల్ల తొక్కిసలాట, ఈఓ ఏఈఓలు బాధ్యత తీసుకోవాలి, పోలీసులు నిర్లక్ష్యంగా స్పష్టంగా కనిపిస్తోంది, తప్పునికి పూర్తి బాధ్యత వహిస్తున్నాం, క్షమాపణలు చెప్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, తిరుపతిలో క్షతగాత్రులకు పరామర్శ, టీటీడీ పాలక మండలిలో సామాన్య భక్తుల ప్రాధాన్యం కావాలి, సమూలంగా ప్రక్షాళన జరిగితేనే అది సాధ్యమవుతుంది, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. తొక్కిసలాట ఘటనపై విచారణ జరుగుతుందని, భవిష్యత్తులో ఏ ఆలయంలోనే ఇట్లాంటివి జరగకుండా చర్యలు చేపడతామన్నారు. అందులో కీలకమైనటువంటి ఈ ఘటన జరగడం వ్యక్తిగతంగా తనను చాలా బాధ పెట్టిందని క్షమాపణ చెప్తున్నానన్నారు. తిరుపతిలో జరిగిన దుర్ఘటనలో గాయపడిన క్షతగాత్రులు గురువారం సిమ్స్లో ఆయన పరామర్శించారు. తొక్కిసలాట ఎలా జరిగింది, ఆ సమయంలో అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో వారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రి బయట మీడియాతో మాట్లాడారు. టీటీడీ చైర్మన్ ఈఓ, ఏడీఓల మధ్య గ్యాప్ ఉన్నట్టు తెలుస్తోందన్నారు. మృతుల కుటుంబాల ఇళ్లకు పాలక మండలి సభ్యులు వెళ్లి పరామర్శించాలని సూచించారు. కొండపై వీఐపీ సంస్కృతి ఆగిపోవాలి, అక్కడ అధికారులు కామన్ మ్యాన్ ఫోకస్కి రావాలి. ఏకాదశి టోకెన్ల జారీలో 1100 మంది పోలీసులు, 100 మందికి పైగా పోలీసు అధికారులు బందోబస్తు చేసిన ఇలాంటి దుర్ఘటన జరగడం విచారకరం. పోలీసులు ఉన్నారా అంటే ఉన్నారు. ఇలాంటి తొక్కిసలాట్లప్పుడు జరిగినప్పుడు సహాయక చర్యలు ఎలా ఉండాలి అనే డిజాస్టర్ మేనేజ్మెంట్ కనిపించలేదు. క్రౌడ్ మేనేజ్మెంట్ ఇప్పటికీ పోలీసులకు అలవాటు కాలేదు. నా కళ్ళ ముందు ఇప్పుడే చూసా, మీడియా సమావేశం పెట్టేందుకు జనసమూహం లేకుండా చూడాలి, డిప్యూటీ సీఎంగా బాధ్యత తీసుకుని పోలీసులు చెప్తే కానీ జనాన్ని నియంత్రించలేకపోతున్నారు. గరుడ సేవలో 4 లక్షల మంది భక్తులు వస్తే ఎలాంటి దుర్ఘటనలు జరగనప్పుడు బైరాగిపట్టణ కేంద్రంలో 2500 మంది వస్తే ఎందుకు జరిగింది? ఈఓ ఏడీఓలు బాధ్యత తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన పాలక మండలి ఇది. భక్తులకు మెరుగైన సేవలు అందించడం మీ బాధ్యత. ఈరోజు టీటీడీ అధికారులు విఫలమయ్యారు. మీరు సరిగ్గా చేయకపోవడం వల్లనే సీఎంతో పాటు నేను ప్రభుత్వం మాట పడాల్సి వస్తుంది. తప్పు జరిగింది కాబట్టి పూర్తి బాధ్యత వహిస్తున్నాం. ప్రభుత్వం నుంచి టీటీడీ బోర్డు సభ్యుడు, పోలీసు అధికారులకు క్షమాపణ చెప్పి సంతాపం ప్రకటించాలి. తెల్లవారుజామున ఇచ్చే టిక్కెట్ల కోసం ఎందుకు ఇన్ని గంటల పాటు కూర్చోబెట్టారు? తప్పు ఎక్కడ జరిగింది? పోలీసులు సకాలంలో ఎందుకు స్పందించలేదు? బైరాగిపట్టణ కేంద్రంలో ఎందుకు లైట్లు ఏర్పాటు చేయలేదు? భవిష్యత్తులో తొక్కిసలాట ఘటనలు జరగకుండా చూస్తాం. టీటీడీ అధికారులు మనకు కావాల్సింది సగటు భక్తుడు ప్రశాంతంగా దర్శనం చేసుకుని క్షేమంగా ఇంటికి వెళ్ళడం. ఇప్పటికైనా మేల్కోండి అని పవన్ అన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడే ఆ తిరుపతి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే జనసేన ఆయనైనా ముందు చెప్పు ఉండాల్సింది కదా, ఇదిగో ఇక్కడ ఇట్లాగా లేవు, ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందనేది. అట్టించి కూడా ప్లాన్ చేసినట్టేం కనిపించట్లేదు. లేకపోతే జీవో 117 రద్దు అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. మరి ఇప్పుడు శ్రీశైలం ఖాళీ, రాయలసీమ రైతాంగం ఆందోళన, ఏడాది రికార్డు స్థాయిలో వరద, 1622 టీఎంసీల ప్రవాహం. ఇందులో విద్యుదుత్పత్తి పేరిట 558 టీఎంసీల సాగర్కు ప్రస్తుత నిల్వల నుంచి రబీలో సాగునీరు ఇవ్వాలి, జూలై వరకు తాగునీటికి ఇవ్వాలి, అడవుల్లో వన్యప్రాణులు దాహార్తి తీర్చాలి, 90 టీఎంసీలకు తగ్గకుండా నిల్వ కొనసాగించాలి, కృష్ణా బోర్డుపై ప్రజాప్రతినిధులు ఒత్తిడి తేవాలి, సాగునీటి నిపుణుల వినతి. తెలుగు రాష్ట్రాల జీవనాడి శ్రీశైలం జలాశయంలో ఏడాది రికార్డు స్థాయిలో వరద జలాలు చేరాయి. రాయలసీమ ప్రాంతానికి వేసవిలో సాగు తాగునీటి కష్టాలు ఉండవని రైతులు భావించారు. కానీ ఇప్పటికే విద్యుత్ ఉత్పత్తి రూపంలో తెలంగాణ 358 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 199 టీఎంసీలను దిగు నాగార్జున సాగర్కు వదిలేసి రబీ పంటలు చేతికి రావాలంటే ఏప్రిల్ వరకు సాగునీరు ఇవ్వాలి. ఆ తర్వాత వేసవి తాగునీటి అవసరాలు సరి. మరోవైపు నల్లమల అభయారణ్యంలో వన్యప్రాణుల మనుగడ కోసం అవసరమైన మేరకు జలాశయంలో నిల్వలు ఉండేలా చూడాలని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కాకపోతే ఎవడు పట్టించుకునేది అనేది ఇక్కడ అసలు సమస్య. అక్కడేమో రేవంత్కి వచ్చేటప్పటికి తెలంగాణలో హీరో అవ్వాలంటే శ్రీశైలం ఖాళీ చేసి కరెంటు వాడటమే కరెక్టు. ఆంధ్రాని ఎంత వేధిస్తే అక్కడ గ్రామీణ తెలంగాణలో అతను హీరో అవుతాడు. ఇక్కడ మనకేమో అట్లాంటి ఆంధ్ర సెంటిమెంట్ ఉన్నటువంటి ప్రభుత్వాలు, ఇదివరకు అట్లాంటి సెంటిమెంట్ జగన్ రేకెత్తిచ్చాడు, పోలీసులను పెట్టి మరీ అక్కడ చేయడం. చివరికి అక్కడ శ్రీశైలాన్ని ఆపలేకపోయినటువంటి పరిస్థితి. కృష్ణా బోర్డు ఉంది, అది ఎందుకుందో అర్థం కాదు.
దానికి సంపూర్ణ అధికారాలు ఉండవు. దాన్ని మొత్తాన్ని శ్రీశైలం అంతా కేంద్రం తీసుకుని రూల్ ప్రకారం పాటిస్తే తప్పించి వర్కౌట్ కాదు. ఇకపోతే లాస్ ఏంజల్స్లో కార్చిచ్చు 5 లక్షల కోట్ల ఆస్తి నష్టం, 5గురు దుర్మరణం, 1.37 లక్షల మంది తరలింపు. అమెరికాలోని లాస్ ఏంజల్స్లో కార్చిచ్చు అదుపులోకి రావడం లేదు. పాలిసాడ్స్ ఫైర్, ఏటన్ ఫైర్, సన్సెట్ ఫైర్ ఇలా వేర్వేరు పేర్లతో 6 చోట్ల కార్చిచ్చు రగులుతూనే ఉంది. 2 రోజుల వ్యవధిలో 1000 ఎకరాలు ఆహుతవుగా హాలీవుడ్ కొండలను అగ్గి చుట్టుముట్టింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కుమారుడు సహా పలువురు హాలీవుడ్ స్టార్ల ఇళ్లు బుగ్గిపాలవగా 5గురు పౌరులు మృతి చెందినట్టు అధికారులు తెలిపారు. గురువారం రాత్రి కడపటి వార్తలు అందేసరికి 2000కు పైగా ఆవాసాలు దగ్ధమయ్యాయని, ఆస్తులు వనరుల నష్టం విలువ 5 లక్షల కోట్లు $57 బిలియన్ ఉంటుందని గుర్తించినట్టు తెలిపారు. 1.37 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. శుక్రవారం ఈ ప్రాంతంలో గాలుల వేగం మరింత ఎక్కువగా ఉంటుందని, కార్చిచ్చు ఇతర ప్రాంతాలకు విస్తరించే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. లాస్ ఏంజల్స్ కార్చిచ్చులో అతిపెద్దదైనటువంటి పాలిసాడ్స్ ఫైర్ కారణంగా 15,800 ఎకరాలు, ఏటన్ ఫైర్ వల్ల అల్లడేనా, పసాడేనా ప్రాంతాల్లోని 10,000 ఎకరాలు, సన్సెట్ ఫైర్ 5,000కు పైగా ఎకరాలు, కురెస్ట్ ఫైర్ సైల్మర్లో 700 ఎకరాలు, లిడియా ఫైర్ 340 ఎకరాలను బుగ్గిపాలు చేయగా వుడ్లీ ఫైర్ని అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తీసుకొచ్చారు. సన్సెట్ ఫైర్ ప్రస్తుతం హాలీవుడ్ కొండలను చుట్టుముట్టిందని, వేగంగా విస్తరిస్తోందని, హెలికాప్టర్ల ద్వారా నీటిని జిమ్ముతున్నామని, అదుపులోకి రావడం లేదని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం గురువారం రాత్రి కడపటి వార్తలు అందేసరికి హాలీవుడ్కి 8 మైళ్ళ దూరంలో మంటలు కొనసాగుతున్నాయి. స్టూడియో సిటీ రన్ యాన్ కెనాన్లో పలు ఇళ్లు దగ్ధమయ్యాయి. రియాలిటీ టీవీ స్టార్ పారిస్ హిల్టన్, నటులు యాజిన్ లెవీ, బిల్లీ క్రిస్టల్, జాన్ గుడ్మన్ ఇళ్ల కూడా దగ్ధమయ్యాయి. స్టూడియో సిటీ పరిసరాల్లో చాలామంది సినీతారులు ఇళ్లను సంపదను కోల్పోయారు. ఇప్పటివరకు 2000 ఇళ్లు లగ్జరీ విల్లాలు కలిపి బుగ్గిపాలవగా 5 లక్షల కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు అధికారులు లెక్క తేల్చారు. ఈ నష్టం ఇంకా ఎక్కువగా ఉంటుందని, 2005లో నెలకొన్న కార్చిచ్చు తర్వాత ఇదే అతిపెద్ద వినాశకారిగా ఉందని పేర్కొన్నారు. 1.37 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని, ఈ ప్రాంతంలో గాలిలో నాణ్యత దారుణంగా ఉందని వివరించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తల వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.